తర్వాత ఈమె నక్షత్రం అంటారని గూడా మనకి తెలుసు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే నివసించిన ఆయన పరిపాలించినప్పుడు ఈ మన హిందూ దేశాన్ని గూడా పరిపాలించాడని మనం అందరికీ తెలుసు. అటువంటప్పుడు ఈయన ఆహ్, దాంట్లో అన్ని సంస్థానాలు ఆయన పరిపాలించాడు కాబట్టి ఆయనకి ఏమైందంటే 127 సంస్థానాలు పరిపాలించాడు గాబట్టి, ఆయనకి ఒకలాంటి గర్వము వచ్చిందనమాట. అంటే తను తను అందరికి తెలియపరచుకోవాలనేది అతనికి అనిపిచ్చింది. చాలా సార్లు మనం గూడా మన హృదయాల్లో ఎలా ఉంటదంటే, మనల్ని మనం బయలుపరుచుకోవాలా, అంటే మనం ఏ విషయంలో ఉన్నామో, ఆ విషయంలో మనం ఘనత తెచ్చుకోవాలా. అంటే మనం ప్రత్యేకించబడాలా, మనం బయటికి రావాలా అనేది మనలో ఉంటానే ఉంటది. నిన్న మనోమనక్క గూడా ఆ విషయం చెప్పారు. అట్లాగే ఈయన గూడా ఏమని చేశారంటే తన పరాక్రమాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన ఘనతని వాటిలన్నిటిని చూపించుకోవాలనుకున్నాడు. అలాగా చూపించుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు 108 దినాలు కనపరుచుకున్నాడు. ఆల్పులకేమి, గనులకేమి అందరికీ ఏం చేశాడంటే ఆయన స్థితిని బట్టి తాగబోపిచ్చాడనమాట. అంటే ఆ ద్రాక్ష రసాన్ని పానం చేయించాడు. అంటే ఇప్పుడు ఈయన రాజ్యంలో ఎలా ఉన్నారంటే, ఇంకా ప్రతి ఒక్కళ్ళు మత్తులుగా ఉన్నారనమాట. ఒక్కొక్కసారి మనం తాగినోళ్ళని చూసినట్టయితే, వాళ్ళు ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు తాగుదామా? అనే ఉద్దేశం వాళ్ళకి కలిగుంటది. తర్వాత వాళ్ళు కింద పడుకున్నా గానీ, లేదు లేదు మేము మంచం మీద పండుకొనున్నాము. మేము లెయ్యము అని చెప్తా ఉంటారు. అంటే అటువంటి స్థితిలో వాళ్ళకి వాళ్ళు తెలియని పరిస్థితుల్లో వాళ్ళుంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆ విధంగా వీళ్ళు మత్తులుగా ఉన్నారు. ఒక రోజు గాదు, 2 రోజులు గాదు. ఇన్ని రోజులు వాళ్ళు ఆహ్, ద్రాక్ష రసాన్ని తాగుతూ, వాళ్ళకి నచ్చిన ఆహారం తింటూ అలా ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఏడవ వచనంలో మనం చూసినట్టయితే అన్నీ చూయించేసాడు. ఇంకా ఆయనేమనుకున్నాడు, రాణి అయిన వష్టిని చూపించాలని అనుకుంటున్నాడనమాట. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇంకిప్పుడు ఆ దేశంలో ఉన్నవన్నీ చూపించేసాడు. కానీ తన భార్యని చూయించాలనుకుంటున్నాడు. చెప్పుకుంటాం గదా! బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కిరీటంలో కోహినూర్ వజ్రం ఉంది గాబట్టి ప్రతి ఒక్కళ్ళు చూసుకోవటానికి ఆమెని ఆమె సంవత్సరానికి ఒకసారి బయటకొచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆమె కిరీటాన్ని చూస్తారంట. ఎందుకంటే ఆమె కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం కోసం చూస్తారంట. ఆమె కిరీటం అంతా ప్రత్యేకమైందనమాట. అట్లాగే ఈయన ఏమని అనుకుంటున్నాడు, భార్య అందాన్ని చూపిచ్చాలా, అంతే కాకుండా ఆమె తలలో ఉన్న కిరీటాన్ని చూపిచ్చాలా అనుకుంటున్నాడంట. అంత ఎట్లాంటి పరిస్థితిలో అక్కడ ఉన్నారంటే, అంత తాగిపోయి ఉన్నారు. వాళ్ళ పరిస్థితులేందో వాళ్ళకి తెలీదు. అటువంటి పరిస్థితుల్లో తన భార్యని చూయించాలనుకుంటున్నాడు. అంతే గాకుండా ఆ భార్య ధరించిన కిరీటం వాళ్ళు చూడాలని అనుకుంటున్నా. ఎప్పుడైనా గానీ ఒక స్థితిలో ఉన్నప్పుడు ఆహ్, దేవునిలో మనం ధ్యానం లేకుండా, ప్రార్థన లేకుండా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంటాయి. మనము హృదయ సౌందర్యం కలిగున్న వాళ్ళంగా ఉన్నప్పుడు అది ఎవ్వరికీ నష్టం కలిగియదు. మన హృదయ సౌందర్యం ఎప్పుడు గూడా ఇంకొకళ్ళకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉంటది. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఆయన శరీర సౌందర్యాన్ని చూపించాలని ఎంతో ఆశపడుతున్నాడు. అంటే ఆహ్, ఆహ్, లోకస్తులు, తర్వాత దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా ఉంటారు? అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు కొన్నిసార్లు మనం గూడా ఒక విశ్వాస జీవితంలో మనం చూసినట్టయితే ఆహ్, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విందుల్లో ఇప్పుడు సిస్టర్ నేను ప్రత్యేకంగా ఉండాలి గాబట్టి నేను ఫంక్షన్‌కి పోలేదు అంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల్లో మన ప్రత్యేకతని మనము కోల్పోతున్నాం. అంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నాం అన్నమాట. అంటే ఒక బాబు నా దగ్గరికొచ్చి చెప్పాడు, "అక్క మరి నా భార్య ఏదైనా ఫంక్షన్‌కెళ్ళాలంటే పార్లర్‌లోకెళ్ళి 1500 పెట్టి ఆ శారీ కట్టించుకొని వస్తదక్క. అక్క మరి ఒక మోడల్‌లాగా ఉండాలని తను కోరుకుంటుంది.
కానీ ఒక దైవ బిడ్డ గదక్క అలాగా ఎందుకు చేస్తుంది అని అడిగాడు. ఈ దానికి జవాబు లేదు. ఎందుకంటే, మన ఆత్మీయ స్థితిని మనం చూయించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఈ శరీర పరిస్థితులు మనం చూయించుకోవటానికొచ్చామంటే, ఆత్మ మనలో బలహీనమైపోయి, ఆ శరీరము బలపడిపోతుందనమాట. అప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. సహజంగా దేవుడు మనకి సౌందర్యాన్నిచ్చాడు. తర్వాత ఆయనలో మనం ఉన్నప్పుడు, మనం మోకాటి అనుభవం కలిగున్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ఎలా ఉంటాము, మన మొఖాలు ప్రకాశించేవిగా ఉంటాయి. ఎందుకంటే, ఆయనతో మనం గడిపాం గాబట్టి, ఆయన మనలో ఉన్నాడు గాబట్టి, పరిపూర్ణ స్థితిలో మనమున్నాం కాబట్టి, మనం నల్లనోళ్ళమైనా, తెల్లటోళ్ళమైనా మన మొఖంలో ఆ వెలుగు దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి దానికోసం మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక అన్యుడైన రాజు అలా ప్రవర్తించాడంటే, దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. కానీ మనం ఒక విశ్వాసులంగా ఉన్నాము. మనం సౌ అంతరంగ సౌందర్యాన్ని చూపించుకోగలిగితే, అది దేవునికి మహిమ, మందిరానికి మహిమ, కుటుంబానికి మహిమ, ఇరుగు పొరుగోళ్ళకి మహిమ కలుగుతుంది. కానీ మన శరీర సౌందర్యాన్ని ఎప్పుడైతే చూపించుకోవాలనుకుంటామో, అంత నష్టాన్ని పొందేవాళ్ళంగా ఉంటామనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే 12వ వచనంలో చూస్తే ఆమె సౌందర్యవతి కాబట్టి ఆయన రమ్మంటున్నాడు. ఆమె గూడా విందు చేసుకుంటుంది. ఈయన పర్మిషన్ లేకుండా ఆమేం విందు చేసుకోవట్లేదు. కానీ ఆమేమనింది, "నేను రానని" చెప్పింది. రానన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి వీళ్ళకేం ధర్మశాస్త్ర గ్రంథం లేదు. కానీ భర్త మాటే వాక్కు. ఇప్పుడు అట్లా అనుకుంటున్నాము. ఆమె అలా అనింది. భర్తకి లోబడట్లేదు అనుకుంటున్నాం. కానీ సమయాల్లో మనం చూస్తున్నాం కదా! మనం హ్మ్. ఎటువంటి అంట మనలో ఉండేది విగ్రహాలు. లోబడే గుణం లేదు కాబట్టి, అవన్నీ మనలో విగ్రహాలుగా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈయనకి ఈ సమస్య ఏమైంది? ఆహ్, ఈ ప్రతీది గూడా ఈయన మనం గ్రంథమంతా పరిశీలిస్తే ఏది గూడా సొంతంగా తను ఏది తీసుకోడు. ఎప్పుడు గూడా హామాను ఆలోచన తీసుకుంటాడు. అట్లా పక్కనోళ్ళ ఆలోచనే తీసుకుంటాడు. ఈయనెప్పుడు సొంతంగా ఆలోచించే గుణం ఈయనలో లేనే లేదు. వెంటనే ఈయన ఏమని చెప్తున్నాడు, కాలజ్ఞానుల్ని అడుగుతున్నాడు. ఇప్పుడేం జేయాలా? రాననింది గాబట్టి, ఇప్పుడేం జేయాలా అని కాలజ్ఞానుల్ని అడుగుతున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు కాలజ్ఞానులు ఆయన నక్షత్రాన్ని కనుక్కొని వాళ్ళొచ్చారు. వాళ్ళెంతో జ్ఞానులు. జ్యోతిష్క జ్ఞానం ఉంది. తర్వాత వాళ్ళు పరిస్థితుల్ని, వాతావరణాన్ని ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటారు. అటువంటి జ్ఞానులకి తన భార్య విషయాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడంట. చాలా చాలా సార్లు ఆహ్, హ్మ్, దేవునిలో లేని వాళ్ళు ఆహ్, చిన్న విషయాన్ని గూడా చిన్న సంగతి ఇంట్లో జరగగానే భర్త బయటికెళ్ళిపోగానే వేరే వాళ్ళ సలహాలు అడుగుతూ ఉంటారు. అడిగేసి ఆ కుటుంబాన్ని పాడు చేసుకుంటా ఉంటారు. కానీ ప్రభువు సన్నిధిలో ఒక సమస్యొచ్చినప్పుడు మనం ప్రభువు సన్నిధిలో గాని మొరపెట్టుకుంటే ఆయన దాన్ని పరిష్కరించేవాడుగా ఉంటాడు. ఆయనే మనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. ఈయన తన కుటుంబ విషయాన్ని, తన భార్య విషయాన్ని వెంటనే కాలజ్ఞానుల చేతుల్లో పెట్టేయటం మనం చూస్తున్నాం. ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళేమంటున్నారు, అయ్యా 17వ వచనంలో ఈమె రాలేదని రాజ్యమంతా తెలిసిందంటే, మా స్త్రీలు గూడా మొఖం ఎదుటనే పురుషుల్ని తిరస్కరిస్తారు అని చెప్తుందనమాట. మనం చాలా సార్లు అంటా ఉంటాము. సంఘంలో ఒక స్త్రీ హ్మ్, ఎప్పుడు వందనాలు చెప్పదు. పెద్దావిడే సంఘ పెద్ద. కానీ ఎప్పుడు యవ్వన పిల్లల్ని పెట్టుకొని నవ్వుకుంటూ తమాషలాడుకుంటూ ఉంటది. అసలు నాకు చాలా ఆశ్చర్యమేస్తది. ఒక మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళు ఇలాగా ప్రవర్తిస్తున్నారు ప్రభా! అని మనసులో బాధుంటది. ఎవరికి చెప్పుకుంటాం? ప్రభుకే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ హిందువులు ఒక దేవుడిని లేనోళ్ళు, అన్యులు ఏమంటున్నారు? అయ్యా! ఇది రాజ్యమంతా ప్రబలిపోతది. గనులేమి, తక్కువ వాళ్ళేమి ప్రతి ఒక్కళ్ళు గూడా.
తన భార్య భా హ్మ్. భర్త మాటని గౌరవించరు అని చెప్తా ఉంది. మనం ఒక చెరువులోకెళ్ళి, ఆ చెరువులో కూర్చొని గట్టు మీద ఒక రాయి గాని ఏసామంటే, ఆ రాయి ఏమవుతది రింగులుగా తిరిగి ఆ చెరువంతా రింగులు అట్లాగే వస్తా ఉంటాయి. అట్లాగే ఈ ఈళ్ళేమంటున్నారు, రాజ్యమంతా ప్రబలిపోతుంది అని చెప్తున్నారు. సంఘంలో పరిస్థితులు దేవునికి భయం పడని వాళ్ళంగా ఉన్నప్పుడు, తర్వాత దైవభయం మనలో లేనప్పుడు, ఎట్లంటే అట్లా ప్రవర్తించేటప్పుడు ఇతరులు మనం చూసి అది నేర్చుకునే వాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు ఆహ్, దేవుడు అంటున్నాడు గదా! నేనొచ్చేటప్పుడు నేను నీతిని కనుగొందునా అని. అట్లాగే మనం గాని చెడుని గాని మందిరంలోకి గాని తీసుకెళ్ళినా, కుటుంబంలోకి తీసుకెళ్ళినా మన పిల్లలు చూస్తున్నారు. అదేమవుతుంది, ఇతరుల మీద ప్రభావము చూపేదిగా ఉంటుంది. అంటే ఒక విషపూరితంగా అవుతుందనమాట. ఒక విషాన్ని మనము ఇతరులకి పంచిపెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, "అయ్యా! అందరూ మొఖాన్నే దూషిస్తారు నాయనా. కాబట్టి ఆమె ఇంక వద్దు. ఆమెను భార్యనిగా వద్దు అనేసి వస్తి కంటే యోగ్యురాలిని తీసుకుందాము" అని చెప్తున్నామట. మనం ప్రభు పాదాల దగ్గర ఉన్నామా, మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాల. ఒక విశ్వాస జీవిత కవచాన్ని మనం ధరించుకొనున్నాం. ధరించుకొనున్నప్పుడు ప్రభు ఏమంటున్నాడు, మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలా. అంతకంటే మనం ఎక్కువగా మాట్లాడితే మనం ఎక్కడి నుంచొచ్చిందంట, అది క దుష్టుడి నుండొచ్చిందంట. అట్లాగే మనం ఇంట్లో మాట్లాడేతప్పుడు గానీ, మన ప్రవర్తనలో గానీ, మన పిల్లలు చూస్తున్నారు. తర్వాత మన ఇరుగు పొరుగులు చూస్తున్నారు. తర్వాత మన సంఘంలో చూస్తున్నారు. ఎవరికైనా మాదిరికరమైన జీవితం మనం చూయించాలి గానీ, అది చెడుని తీసుకెళ్ళే వాళ్ళంగా ఉండకూడదన్నమాట. ఎందుకంటే, దేవుడు దానికి మన ఫలానికి, మన ప్రవర్తనకి ఆయన బహుమానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఈమె అలాగా రాజ్య రాజ్యాన్ని కోల్పోయింది. కానీ ఆమె రాజ్యాన్ని కోల్పోయింది. కానీ ఎందుకు? భర్త మాటని తిరస్కరించింది గాబట్టి. ఆజ్ఞ అతిక్రమమే పాపం గాబట్టి ఆమె ఏం జేసింది? అక్కడ దాన్ని కోల్పోవటం మనం చూస్తున్నాం. తర్వాత ఇక్కడ ఒకటో కొరింథీలో మనం చూసినట్టయితే, ఒకటో కొరింథీ 14 అధ్యాయంలో మనం చూసినట్టయితే 34 వచనంలో, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసిందే కానీ, మాట్లాడటకు వారికి అధికారము లేదు. సెలవు ఇయ్యలేదు. ఈలాగు ధర్మశాస్త్రం చెప్పుతుంది. వారు ఏమైనాను నేర్చుకొని గోరిన యెడల ఇంట తమ భర్తలను నడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడట అవమానము. కాబట్టి స్త్రీ సంఘములో మౌనంగా ఉండాలా? కానీ అని వాక్యం చెప్తుంది. కానీ చాలా మంది స్త్రీలు ఎలా ఉన్నారంటే ఆహ్, భర్తకి సంఘములో ఉన్న విషయాలన్నీ తెలియజేసి, వాళ్ళ మీద ఆ భర్త ఆ పులిపెట్టిన దగ్గరికెళ్ళి ఆరాధన చేసి, ఆరాధన చేసినాక వాళ్ళ గురించి వర్ణిస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఎంత హేయమైన విషయం అంటే, ఒక స్త్రీ బలహీనమైన ఘట్టము, ఆమెలో లోపాలుంటాయి. తర్వాత తన భర్త దగ్గర నేర్చుకోవాలా. కానీ తన భర్త ఏం జెప్పాలా? అమ్మా! ఇటువంటి మాటల వలన సంఘం పాడైపోతది. కాబట్టి నువ్వు ముందు మాటలు తగ్గించుకో అని భార్యకి నేర్పించుకోవాలా. అంతేగాని వాళ్ళు చెప్పారనేసి పులిపీఠం దగ్గరికెళ్ళి మాట్లాడగూడదు. మనం ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాం గాబట్టి, అటువంటి వాటిని అసలు ఒక్కొక్కసారి మనం ఓ సంఘంలో ఏదైనా జరిగితే చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని పెద్దయి చేయాల్సిన అవసరం లేదు. సంఘాన్ని పాడు చేయక్కర్లేదు. దేవుడంటున్నాడు, అభ్యంతరములు కలుక్క తప్పవు. ఎవరి వలన కలుగుతుందో వారికి శ్రమ. కాబట్టి మనం శ్రీలంగా ఉండి నడుము కట్టుకోవాల. సంఘం ఆశీర్వదింపబడాలని, సంఘం మాదిరికరంగా ఉండాలని, అంతేగాకుండా నా నోటి వలన ఆ సంఘానికి ఎటువంటి కీడు రాకూడదు ప్రభా అనేది మనం సంఘం కోసం ప్రార్థించుకునే వాళ్ళంగా ఉండాల.
ఒక్కొక్కసారి స్త్రీలంగా అనారోగ్యం కలిగిన వాళ్ళం, బలహీనమైన ఘట్టాలం. కాబట్టి మనం మాట తొందరగానే తూలుతాం ఒక మాట. కానీ మనం ప్రార్థన చేసుకోవాలి శనివారం సిద్ధపడేటప్పుడే. ప్రభా! నేను సంఘానికెళ్తున్నాను. నా వలన నిన్ను ఆత్మతో, సత్యంతో ఆరాధించే భాగ్యం దయచేయ్యా. నా వలన సంఘంలో ఎటువంటి నష్టం కలగకుండా సహాయం దయచేయి నాయనా. నాన్న నేను నీకిష్టురాలినిగా, బిడ్డలకి ఇష్టురాలినిగా ఉండటానికి సహాయం దయచెయ్యి. ఆదివారం ఎన్నో తొందరలుంటాయి మందిరానికి టయానికి ఎళ్ళాలంటే. నేను ఎవరిని ప్రభా! బాధ పెట్టేదాన్నిగా ఉండకుండా మాదిరికరంగా ఇంట్లో గూడా ఉండటానికి నాకు దయచేయమని మనం ప్రార్థించిన వాళ్ళంగా ఉంటే, మనం ప్రకటనలో మనం చూసినట్టయితే దేవుడి దగ్గర ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే, ఆయన దగ్గర ఏమేమున్నాయమ్మా? జీవవృక్ష ఫలాలున్నాయి. తర్వాత ఆయన దగ్గర కొత్త పేరు మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంతేగాకుండా ఆయన ఏం చేస్తాడంటే జనుల మీద అధికారం ఇచ్చేవాడుగా మనకున్నాడు. తర్వాత ఆయన మరుగైన మన్నాని భుజింపజేసేవాడుగా ఉన్నాడు. జీవజల నదులు మనం ఆ నీళ్లు తాగే వాళ్ళంగా ఉన్నామనమాట. అటువంటి వస్తీ తప్పిపోయిందని మనం అనుకుంటున్నాం కానీ, ఒక్కొక్కసారి ప్రార్థన చేసేటప్పుడు, ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే చాలా సార్లు మనం తప్పిపోతా ఉంటాం. కానీ ప్రభువు దగ్గర వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారానే మనం అది సరి చేసుకొని, మనం ప్రభా! మేము జాగ్రత్తగా ఉండేట్టుగా మాకు సహాయం దయచేయండి ప్రభా! నాయన మీకు లోబడి మీకు ఇష్టలుగా ఇతరులకు మాదిరికరంగా ఉండటానికి మాకు దయచేయండి. మా శరీరంలో అన్ని బలహీనతలే ప్రభా! మా వల్ల కాదు. కానీ నీ రూపంలో మమ్మల్ని మార్చయ్యా. నువ్వు చెయ్యి బట్టి మమ్మల్ని నడిపించు. అప్పుడు మేము నీకు నీ రూపంలో మేము నడుస్తాం ప్రభా! నిన్ను పోలి మేము నడుచుకుంటామని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థ్యాంక్ యూ సిస్టర్ సుధా గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థనా అంశాలు ఏమన్నా ఉంటే